హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మీరు రాగి సంగటి తయారు చేసుకోవాలంటే ఈ విధంగా తయారు చేసుకొని చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు ఇవి స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకొని అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని నీళ్ళు మరగనివ్వాలండి. ఇప్పుడు వండిన అన్నం అండి ఒక గిన్నె నిండా తీసుకున్నాను చిన్న బౌల్తో. ఇదంతా ఇలా కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలండి. ఒక 2-3 నిమిషాల సేపు ఉడికితే కొంచెం బాగా రైస్ అంతా బాగా మెత్తగా ఉడకద్ది. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు నిండా రాగి పిండి తీసుకొని అదే కప్పు నిండా నీళ్లు తీసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఉండలు ఎక్కడా లేకుండా పిండి బాగా జారుగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా కలిపి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు చూడండి అన్నం కానీ బాగా మెత్తగా ఉడికింది. ఇలా ఉడికితే రాగి సంగటిలో బాగా కలిసిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండి నీళ్ళన్నీ ఇలా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటే ఇలా కలుపుకొని అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఇలా అంతా బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టుకొని సిమ్లోనే ఒక 2 నిమిషాల సేపు మగ్గనివ్వాలండి. మరి ఎక్కువసేపు ఉండిస్తే మాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు చల్లారిన తర్వాత ఇది కొంచెం ప్లేట్లోకి వేసుకొని కొంచెం నీళ్ళు తీసుకొని చెయ్యి తడుపుకొని ఇది కొంచెం ముద్దగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నానండి. నేను ఈ రాగి సంగటిలోకి చేపల కూర తయారు చేసుకున్నానండి. చిన్న చేపల కూర చాలా రుచిగా ఉంటుంది ఈ రాగి సంగటిలోకి. ఇలా చేసుకుంటే చాలా త్వరగా చేసుకోవచ్చండి రాగి సంగటిని. మీరు కానీ వండిన అన్నంతో ఇలా రాగి సంగటి తయారు చేసుకోండి. చేపల కూరనే కాదండి, చికెన్ కూరలో కూడా రాగి సంగటి బాగుంటుంది. మీరు కానీ తినాలి అన్నప్పుడు అప్పటికప్పుడు వండిన రైస్తో ఇలా తయారు చేసుకొని తినండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.